నమస్తే వెల్కమ్ టు ఆద్యం మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. సమంత బాలీవుడ్ దాటి హాలీవుడ్ వరకు వెళ్ళింది అని మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాము. అండ్ సిటాడెల్ వెబ్ సిరీస్ తో రాబోతుంది అంటూ కూడా ఎట్టకేలకు అది రిలీజ్ అయింది కదా. సమంత క్యారెక్టర్ ఎలా ఉంది? నిన్న ప్రియాంక చోప్రా చూసుకుంటే మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంది. మొత్తం వాళ్ళిద్దరి చుట్టే నడుస్తుంది. అండ్ ట్రైన్ ఫైట్ కానివ్వండి, యాక్షన్ సీక్వెన్స్ కానీ నాకు తెలిసి ఒక 2,500 కోట్లన్నా పెట్టుంటారు ఈ వెబ్ సిరీస్కి. అంత గ్రాండ్గా ఉంది. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు నిన్న. అది కూడా 40 నిమిషాలు ఉంది అంతే. అంటే రెండు కలిపి కూడా గంట అటు ఇటుగా కొట్టేయచ్చు. గంట 20 నిమిషాలు, నాట్ బ్యాడ్. గంటన్నరలో అయిపోతుంది, చూసుకోవచ్చు. అండ్ దీంట్లో చూసిన తర్వాత ఇప్పుడు అనిపించేది, అమ్మో దీంట్లో సమంత ఎలా చేస్తుంది నెక్స్ట్, ఇంత భారీ భలే పర్ఫామ్ చేశారు దీంట్లో అని చెప్పేసి. నిన్న పెప్సీ యాడ్లో కూడా మనం చూసాము ఆ స్టిల్స్ ఎలా ఉన్నాయో. ఆ పెద్ద బ్లూ మ్యాట్లో బాగా కష్టపడారు, రోప్ మీద రకరకాల ఫైట్లు చేసి చాలా కష్టపడింది. కోర్స్ ఆ పెప్సీ మీద విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఆ పిల్ల చాలా కష్టపడింది. అండ్ అలాగే ఖుషీది బర్త్డే సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేశారు. దాంట్లో స్మైల్ చూస్తే చాలా న్యాచురల్గా హాయిగా నవ్వుతున్నట్టు ఉంది. అండ్ నెక్స్ట్ శాకుంతలం రిలీజ్ అయిన తర్వాత ప్రమోషన్స్ చేసిన వెంటనే వెళ్ళిపోయింది లండన్కి సిటాడెల్ షూట్ చేయడానికి అని చెప్పేసి. టక్కున వెళ్ళిపోయింది. అంటే హిట్స్ ఫ్లాప్స్ అనే సంబంధం లేకుండా వర్క్ ఆఫ్టర్ వర్క్ అనేలాగా ఆ పిల్ల వెళ్తుంది. ఇంకా సిటాడెల్ విషయానికి వస్తే ఇది కూడా సేమ్ స్పైక్ డ్రామానే, ఏజెంట్లానే ఉండబోతుంది, మన పటన్లానే ఉండబోతుంది. చూస్తున్నాం నిన్న 2 ఎపిసోడ్స్ చూడు, నీకు అర్థమవుతుంది, చాలా బాగుంది. అండ్ నేను దాంట్లో సమంతను ఊహించుకుంటూ వరుణ్ ధావన్ ఊహించుకుంటూ చూసా, అటు వీళ్ళు ఎలా ఉంటారో ఇలా చేస్తారో అని చెప్పేసి. మన ఇండియన్ సిటాడెల్ ఎలా అని అది రిలీజ్ అయిపోయింది ఇండియాలో కూడా. మళ్ళీ ఇదేంటి ఏమవుతుంది చెప్పకుండదు, అదే నాకు అనిపిస్తుంది. మళ్ళీ అంత కోట్లు పెట్టి తీస్తున్నారు, అదేంటో. అది ఫారిన్లోనే రిలీజ్ చేసి ఇక్కడ రాకుండా ఇది వేరు అది వేరు అన్నట్టు పెడితే బాగుండేది. సరే ఏదేమైనప్పుడు దానికి కూడా కింద మార్కెటింగ్ స్ట్రాటజీ ఏముందో మరి, వాళ్ళది ఏముందో అంటే మళ్ళీ ఒకవేళ తెలిసిన స్టోరే కదా, మళ్ళీ ఏమైద్దో తెలియదు. కానీ సమంత ఎలా చేస్తుందో చూడడానికి కూడా చాలామంది చేస్తారు. అలాగే అందులో ఆమె మొత్తం ఒక పల్సని వస్త్రం వేసుకొని ఫుల్ న్యూడ్ బాడీ చూపించుకుంటూ డీప్ రొమాన్స్ ఉందని కూడా వార్తలు వచ్చాయి ప్రియాంక చోప్రాది. మరి సమంత వరుణ్ ధావన్కి అది ఎలా ఉంటుందో, అసలు వీళ్ళు ఎలా చేస్తారో తెలియాలి. ఎక్కువ విమర్శలు వస్తాయా లేకపోతే ప్రశంసలు వస్తాయా, అసలు ఏ విధంగా ఉంటుందో. ఇప్పటికే పాపం అమ్మాయిని అన్ని విమర్శలే చుట్టుముడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి కూడా. జాగ్రత్త పడాలి. బట్ యాజ్ అ నటిగా నేను ఏదైనా చేస్తా అని చెప్పేసి ఆల్రెడీ ఆమె చెప్పేసింది. సో ఆ రకంగా చూస్తే ఇక సమంత విషయానికి వస్తే నిన్న బర్త్డే చేసుకుంది. అండ్ ఏ రోజైతే ఏజెంట్ రిలీజో అదే రోజు ఆమె పుట్టినరోజు చేసుకుంది. అండ్ ఏ ఏజెంట్ అయితే స్పై థ్రిల్లరో అదే సిటాడెల్ నెక్స్ట్ చేయబోతుంది. అండ్ అదే ఏజెంట్ రిలీజ్ రోజు ఆమె బర్త్డే రోజు ఆమెకు విగ్రహం కట్టించారు బాపట్లలో, గుడి కట్టించారు. అన్నీ బాగానే కలిసి వచ్చాయి. డేట్ ఏదో బాగా కలిసి వచ్చింది. అంటే అదే 28 అనేది ఒకప్పుడు ఏప్రిల్ 28కి బాహుబలి రిలీజ్ అయింది. బాహుబలి ఏప్రిల్ 28కి బాహుబలి రిలీజ్ అయింది. సో అందులోనూ ఆ బల్లాల దేవ విగ్రహం. అండ్ ఒక 45 years బ్యాక్ అడవి రాముడు అనే సినిమా కూడా ఏప్రిల్ 28నే రిలీజ్ అయింది. అంటే ఇండస్ట్రీ వాళ్ళకి ఏప్రిల్ 28 అనే డేట్ చాలా సెంటిమెంట్ అని కూడా. ఏప్రిల్ 28కి అయితే బల్లాల దేవుడి విగ్రహము కట్టించుకొని పెట్టుకున్నారో, బాహుబలి విగ్రహం కట్టించి పెట్టుకున్నారో, అదే ఏప్రిల్ 20 సమంత విగ్రహం కూడా కట్టించుకున్నారు బాపట్లలో. సో ఓవరాల్గా చూసుకుంటే సిటాడెల్ మాత్రం సమంతకి ప్లస్ అయ్యేలానే ఉంది తప్ప మైనస్ అయ్యే ఛాన్స్లు అయితే లేవు. ఆ రొమాంటిక్ సన్నివేశాల్లో అంటే ఇప్పుడు అప్పటి వరకు వెంకటేష్ గారు ఫ్యామిలీ జోనర్లో వచ్చి సడన్గా బూతులు మాట్లాడేసరికి అప్పటిదాకా సంపాదించుకుందంతా పోయినట్టుగా సమంత కూడా అక్కడి దాకా వచ్చి ఒకవేళ రొమాన్స్ చేస్తే అప్పటిదాకా వచ్చిన అభిమానులు ఏమన్నా పోతారా అని చెప్పేసి ఇంకొక వెర్షన్ అయితే ఉంది. బట్ ఏదేమైనా దీంట్లో మాత్రం సమంత యాక్షన్ అయితే నిన్న పెప్సీ యాడ్ చూసిన తర్వాత అందరికీ అనిపించింది సమంత ఈజ్ బ్యాక్. అలాగే ఉంది, ఆ పిల్లకి ప్రాబ్లం ఏం లేదు. మాస్క్ అదేదో పెట్టుకొని ఊపిరి తీసుకున్నా కూడా కొంచెం కూల్గా ఉంటూ మళ్ళీ యాక్షన్లే చేస్తుంది. అమ్మాయి చాలా కష్టపడుతుంది, అనవసరంగా ఆరోగ్యం మీదకి తెచ్చుకుంటుంది. ఏంటో మరి ఇప్పుడు ఇంత కష్టం అవసరమా అంటే సమంత వెర్షన్ వైపు వాళ్ళ సైడ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఖాళీగా ఉంటే ఈ అమ్మాయికి ఏం తోచట్లా, డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి గుళ్ళు గోపురాలు తిరుగుతుంది, దీపాలు పెడుతుంది, మోకాల మీద ప్రదక్షిణాలు చేస్తుంది, ఏవేవో చేస్తుంది, మెడిటేషన్ చేస్తుంది, ఏడుస్తుంది, ఇట్లా అవుతుంది. ఇది ఈ టైప్. పోనీ
నటించడానికి వెళ్ళినా సరే అక్కడ ఏమన్నా సీన్స్ చూస్తే ఈమె పర్సనల్ లైఫ్ గుర్తొస్తుంది. సో అటు అది కాకుండా ఇటు ఇది కాకుండా ఇట్లాంటి యాక్షన్ ఈ అమ్మాయి కరెక్ట్. ఎందుకంటే దాన్ని ఎలా చేయాలి, ఎక్సర్సైజ్లు వీటి మీద పడి ఫిట్నెస్ మీద పడి మైండ్ మొత్తం డైవర్ట్ అవుతుంది ఈ అమ్మాయికి ప్రజెంట్. సో ఇదే కరెక్ట్ ఈమెకి అని వాళ్ళు వాదిస్తున్నారు. చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఓకే ఇంత కష్టపడి ఇది అంటే తన మైండ్ డైవర్ట్ అవ్వడానికి ఒక పని ఎంచుకుంది అంటే మైండ్ ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా చేసే పనిని చాలా సీరియస్గా చేస్తుంది. సో ఆ సీరియస్గా చేస్తుంది కాబట్టి దీని మంచి రిజల్ట్ ఇంప్లిమెంట్ అయ్యి ఇది హిట్ అవుతుంది అని చాలామంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అది అండ్ ముఖ్యంగా ఇప్పుడు సిటాడల్కి వచ్చేసరికి ఎంత ప్రియాంక చోప్రా ఉన్నా మన దగ్గర మాత్రము శామ్ చూడడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉండబోతుంది అని, ఎందుకంటే కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. అండ్ వెబ్ సిరీస్ అంటే మనకు కొంచెం తెలిసిందే, కొంచెం ఆ కంటెంట్ అది కూడా ఉంటుంది. సో సమంత ఎంతవరకు దీన్ని మేనేజ్ చేయగలుగుతారు అని. సమంత ఎంతవరకు మేనేజ్ చేయగలుగుతారంటే ఆల్రెడీ ఈ స్టంట్లు ఇవన్నీ పిల్ల కొత్త ఏం కాదు. ఆల్రెడీ మనకి యశోదలో చేసింది అండ్ దీంట్లో కూడా చేసింది, ఇప్పుడు సిటాడెల్లో చేయబోతుంది, యాడ్స్లో కూడా చేసింది, మనం చూసాం. సో ఈ అమ్మాయి కొత్త ఏం కాదు, ఈజీగా చేసేస్తుంది అని అయితే ఉంది. ఫ్యామిలీ మ్యాన్లో కూడా చాలా కష్టపడలా, మరి దాని గురించి ఏం మాట్లాడతాం. యాక్చువల్గా ఫ్యామిలీ మ్యాన్లో ఉన్న సిరీస్ వల్ల లేకపోతే అందులో ఉన్న కొన్ని సీన్స్ వల్ల ఆమె చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వ్యక్తిగతంగా కూడా చాలా విమర్శలు, దానివల్లే సంసారం పాడైందన్న విమర్శలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు సిటాడెల్ వచ్చేసరికి ఇంకెన్ని మాటలు. సిటాడెల్కి ఇప్పుడు సంసారం స్టార్టింగ్లో కదా, ఇప్పుడు ఆమెకు అదేం లేదు, ఇప్పుడేం లేదు ఆ అమ్మాయికి, అందరిని వదిలేసింది. ఇప్పుడు తను షీఈ్ ఓన్, ఏమన్నా చేసుకుంటుంది, తన ఇష్టం అది. తను ఎవరేమంటారు, నౌ షీఈ్ ఇండిపెండెంట్, తన సొంత నిర్ణయాలు తను తీసుకుంటుంది, సొంత సినిమాలు తను చేసుకుంటుంది. ఆమె అభిమానులకు నచ్చే సినిమాలు ఆమె చేస్తుంది. ఆమెను విమర్శించే వాళ్ళకి నచ్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు విమర్శించాలని అనుకున్నారు కాబట్టి నేను ఏం చేసినా విమర్శిస్తారు. నేను పెప్సీ కోక్ పట్టుకుంటేనే విమర్శించారు, కానీ దాని వెనకాల ఆమె కష్టం ఎవడని చూసాడా? ఆ ఫోటోలు బయటకు వచ్చాయిగా. అదే కదా బ్లూ మ్యాట్ లో ఎంత కష్టపడ్డారు. ఇట్లా తాగేదే తప్పట్టు అవి కూడా బయటకు వచ్చాయి. మరి అవన్నీ చూసి అయ్యో పాపం అనకుండా ఇది తాగేవు కదా అని చెప్పి విమర్శించారంటే విమర్శించే వాళ్ళు ఏదైనా విమర్శించాలనే అనుకున్నారు వాళ్ళు, కాబట్టి విమర్శిస్తారు. అది దాని మనకు సంబంధం లేదు. కాకపోతే ఈ అమ్మాయి కష్టం మాత్రం నిజం, కష్టపడుతుంది. అండ్ ఏ డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా ఎవరైనా ఆమెకి ఇచ్చే ఆ మాత్రం చిన్న రోల్ అయినా, ఇప్పుడు వాళ్ళైనా సమంతను ఎందుకు ఎంచుకున్నారు, ఇంకెవరు లేరా వాళ్ళకి? రీసెంట్గా ఈమె రోప్ ఫైట్స్ ఇవన్నీ బాగా చేసింది కాబట్టి ఈమె అయితేనే కరెక్ట్ మనకని చెప్పేసి అనుకున్నారు. అండ్ నెక్స్ట్ సిటాడెల్ రిలీజ్ అయ్యేసరికి యాడ్ రిలీజ్ అయితే అప్పుడు ఇంకా ప్లస్ అవుతుంది. పెప్సీ వాళ్ళు ప్రమోట్ చేస్తారు కూడా, సిటాడెల్ సిరీస్ పెప్సీ అని చెప్పి దాని మీద కూడా వేస్తారు లోగోలు. సో ఆ రకంగా కూడా వాళ్ళకి మార్కెట్ వైజ్గా బాగా ప్లస్ అయ్యే ఛాన్సే ఉందో తప్ప మైనస్లు అయితే ఏం లేవు. బట్ ఫుల్ ప్లెజ్డ్గా చెప్పాలంటే సమంత మాత్రం సిటాడెల్ తర్వాత ఇంకొక కొత్త వెర్షన్లో సమంతను మనం చూస్తాం. మరి అప్పటికి ఆమె ఆరోగ్యం ఎలా ఉంటుందో మనకు తెలియదు. బట్ సిటాడెల్ అయితే మనసు పెట్టి బాగా బ్రహ్మాండంగా చేస్తుంది, భారీ బడ్జెట్, నెత్తిన మోస్తుంది. ఎపిసోడ్ ఇంకా రిలీజ్ కాలేదు కదా, వాళ్ళు ఇప్పుడు రిలీజ్ చేశారు. వీళ్ళవి 2 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. ఈ సిరీస్ అయిపోయిన తర్వాత వాళ్ళది వస్తుంది, లేదా వీళ్ళ 2 తర్వాత వాళ్ళ 2 ప్యారలల్గా వస్తాయేమో కూడా నాకు తెలియదు. బట్ ప్రెసెంట్ అయితే వీళ్ళది రిలీజ్ అయిపోతుంది సిద్ధంగా. నెక్స్ట్ వీక్ 2 to 2 ఎపిసోడ్స్ వచ్చేస్తాయి. మరి వాళ్ళకి తెలియదు, ఇంకా షూటే అవుతుంది కదా, చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.